ఎస్ సార్ కంటిన్యూ చేద్దాం సార్ సోనీ గారు జారీ ఎస్ అండి ఎస్ సార్ సోనీ గారు సో మీ గురించి మేము అంటే మీరు ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపడతారో నిరుద్యోగులకు ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఎంత చక్కగా వివరిస్తారో ఒక సామాన్యుడు మీకు ఫోన్ చేసినా మీరు రెస్పాండ్ అయ్యే విధానం మాకు తెలుసు ఎంత చక్కగా వివరిస్తారు సో అంటే ఇప్పుడు మనం తీసుకున్న పాయింట్ ప్రధానంగా ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదు యువతలు ప్రధానంగా మార్పు రావాలి ఈ మత సామరస్యం వెలువరియాలంటే ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలి సో ఏం చెప్తారు సార్ అంటే ప్రవీణ్ గారి ఇష్యూ కూడా వచ్చింది కాబట్టి అసలు ప్రవీణ్ గారితో నాకు తెలిసి మీరు కూడా కొంత ట్రావెల్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఐ థింక్ సో ఏంటి సార్ అంటే ఎలా చూడాలి ఆయన చెప్పినా కూడా ఎప్పుడు కూడా ఆయన మతం కంటే మనిషిని ప్రేమించాలి ఇలాంటి ఎక్కువ బోధనలు ఎక్కువ చేస్తారు కానీ వాటికంటే కూడా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు బాగా వైరల్ అవ్వటం కొన్ని బెదిరింపులు వచ్చాయి కాబట్టి మాకు అనుమానాస్పదంగా ఉందని కొంతమంది ఇప్పుడు ఆందోళన చేయడం చూస్తూ వస్తున్నాం సరే అది రిపోర్ట్ వస్తుంది విచారణలో ఉంది ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత కులంకుషంగా తెలుస్తుంది సో ఓవరాల్గా ఎలా చూడాలంటారు ఇప్పుడు ప్రధానంగా యువతలో ఎలాంటి మార్పు తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు చేయాలంటారు బ్రేక్ అయింది యా వినిపిస్తాను చెప్పండి ప్రవీణ్ గారు చేసిన అంటే కొన్ని వీడియోస్ వైరల్ అయినాయి కరెక్టే అయితే ఎక్కడ కూడా అవి చిన్న చిన్న ఫుటేజ్లు షార్ట్స్లో రూపంలో ఆయన ఏం మాట్లాడాడని కొన్ని కంటెంట్స్ మాత్రమే అయింది కానీ కంక్లూజన్ అవ్వలేదు అంటే ప్రతి డిబేట్ కంక్లూజన్ ఉంటుంది కదా డెఫినెట్గా ఆ కంక్లూజన్ ఎప్పుడు కూడా ప్రతిసారి కూడా ఆయన చేసింది ఏంటంటే మతం అనేది మనం సృష్టించుకున్నది మానవత్వం అనేది దైవత్వం దట్ ఈస్ హిస్ కంక్లూజన్ ఆల్వేస్ అంటే మనం డిబేట్ ఎందుకు చేస్తాము ఒక కంక్లూజన్కి రావడానికి చేస్తాం డిబేట్ అవును సో ఆ డిబేట్లో ప్రతి డిబేట్ యొక్క కంక్లూజన్ కూడా మానవత్వమే దైవత్వము అనే కంక్లూజన్కి ఆయన తీసుకురావడం జరిగింది ఈ మధ్యలో ఉన్న పాయింట్లనే హైలైట్ చేసి కొంచెం హిందుత్వ అంటే హిందూ ధర్మానికి ఫలానా దానికి ఈయన వ్యతిరేకంగా మాట్లాడేది వైరల్ చేశారు ఓకే అది అయిపోయింది ఇప్పుడు గతం ఉంది అయితే ఇప్పుడు మీరు యువకుల్ని ఎలాగా ఈ మతపరమైనటువంటి విషయాల్లో చాలా యాక్టివ్గా ఉంటున్నారండి ఎక్కడికక్కడ గ్రూప్గా తయారు చేస్తున్నారు పిల్లల్ని అన్ని రిలీజియన్స్ లో కూడా అన్ని లీడర్స్కి కూడా గ్రూప్స్ కాస్కి యూత్ని ఈ ఎమోషన్కి ఒకలాంటి మోటివేషన్ చేసి ఆ గ్రూప్స్లోకి ఎఫిలియేట్ సోషల్ మీడియాలో ఒక్కొక్కళ్ళకి ఇంతమంది ఫాలోవర్స్ కావాలి ఆ ఫాలో రావడానికి గురించి అవతలని అందరం కలిసిమెలిసి ఎలా ఉండాలి అనే దాని గురించి లేదు ఎలా వైరల్ కావాలనేది ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఎలా వైరల్ అయితే కరెక్ట్ కదా చెప్పడం రావట్లేదు ఇంగ్లీష్ మొక్కై వంగందే మానే వంగుతుంది ఒక సామెత ఉంటుంది అవును నేను ఆ కాన్సెప్ట్ చాలా సీరియస్ తీసుకుంటాను అప్పుడే వీటి ఎస్ సోనీ గారు కొంచెం మీది సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది కొంచెం సిగ్నల్ వచ్చిన చోటుకి రెండుసార్లు కొద్దిగా మీది ల్యాగ్ అవుతుంది మళ్ళీ వస్తాను సోనీ గారు ఎస్ షఫీ గారు సో సార్ కూడా చెప్పారు మొక్కై వంగంది మానే వంగుతుందా ఎగ్జాక్ట్లీ అది ఎందుకంటే ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి మనం నేర్పిస్తేనే కదా వాళ్ళకి తెలుస్తుంది అంటే ఇక్కడ ముఖ్యంగా తల్లిదండ్రుల రోల్ చాలా ఎక్కువగా ఉందండి అంటే తల్లిదండ్రులకి పేరెంట్స్కి ముఖ్యంగా నేను చెప్పాలనుకుంది ఏంటంటే పిల్లలకి ముందు నుంచి కూడాను హెల్పింగ్ నేచర్ మనం నేర్పించాలి హెల్పింగ్ నేచర్ మానవత్వం నేర్పించాలి చూడండి మనం స్కూల్కి వెళ్తే ప్రతిజ్ఞ చెప్పిస్తుంటారు భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు భారతీయులందరూ నా సహోదరులు నా మతస్థులు నా సహోదరులు నా కులస్థులు నా సహోదరులు కాదు 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 అంటే మనిషి చిన్నప్పుడు మన స్కూల్లో చేసిన ప్రతిజ్ఞని మర్చిపోతున్నాం ఎందుకని భారతీయులందరూ అన్నప్పుడు ప్రతి మతస్థుడు ప్రతి కులస్థుడు వచ్చేసాడు సరే ఇది ప్రతిజ్ఞ మాత్రమే చెప్తుందా మన గ్రంథాలు చెప్పట్లేదా అంటే సర్వే జనో సుఖినో భవంతు అని చెప్తుంటే మన వేదాంత శాస్త్రాలు ధర్మాలు సర్వే జనో అన్నారు తప్ప సర్వ హిందువులు అని చెప్పట్లేదు మానవులందరూ మంచిగా ఉండాలని చెప్పారు మరి యేసు చెప్పి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అన్నప్పుడు నీ పొరుగు క్రైస్తవుని ప్రేమించు అని చెప్పట్లేదు యువత ఆలోచించాలి పేరెంట్స్ పిల్లలకి బోధించాల్సిన విషయము ముహమ్మద్ ప్రవక్త చెప్పారు భూలోక వాసుల మీద ఎవరైతే కరుణ చూపుతారో వారి మీద పరలోకవాసి కరుణ చూపుతాడు భూలోకంలో ఉన్న ముస్లింల మీద కరుణ చూపండి అని చెప్పలేదు మనుషుల మీద
కరుణ చూపమని చెప్పారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం అల్టిమేట్గా తెలుసుకోవాల్సింది తోటి మానవుణ్ణి మానవుడిగా చూడాలి. కులాలు మతాలు మనం పెట్టుకున్నవే తప్ప దేవుడు కులాలు మతాలు పెట్టలేదు. దేవుడు కేవలం మనిషిని పుట్టించాడు, మనిషి కోసము ధర్మాన్ని ఇచ్చాడు. ధర్మం మానవత్వానికి సంబంధించింది. ఈ బేసిక్ ఫండ్. ధర్మం ఇప్పుడు క్లిష్టతరంగా ఉండదండి, ధర్మం చాలా సులభతరంగా ఉంటుంది. అరబీలు అంటారు అద్దీను సహల్, అద్దీను యుస్రన్, అంటే దీన్ అంటే ధర్మం. ధర్మం అనేది చాలా సులభతరంగా ఉంటుంది. మనం దాన్ని మతంగా మార్చుకుని కష్టతరంగా మార్చుకున్నాం, కన్ఫ్యూజన్ అయిపోతుంది. కాబట్టి ఈ మతాలు కాదు సార్ మనకు కావాల్సింది, మనకు కావాల్సింది ధర్మం కావాలి. ధర్మం మానవత్వాన్నే బోధిస్తుంది. ఇది మొదటి విషయం. అయితే ఇక్కడ సనాతన ధర్మం స్వామీజీ గారు చెప్పారు, సనాతన ధర్మం ఇది బోధిస్తుందని. ఖురాన్లో ఒక వాక్యం ఉంటుంది, జాలిక దీనుల్ ఖయీం అని చెప్పేసి, ఇదే సనాతన ధర్మము అని ఖురాన్ చెప్తుంది. అంటే ఖురాన్ అంటే కొత్త మతము కాదు, ఇదే సనాతన ధర్మము. ఏ సనాతన ధర్మము? ఏ ధర్మం అయితే వేదాలు ఉపనిషత్తులు భగవద్గీత బోధించిందో అదే సనాతన ధర్మం మరియు ముహమ్మద్ ప్రవక్త బోధించారు. ప్రవక్త అంటే ఋషి. ఋషులన్నా మహారుషులన్నా నబీ అన్నా రసూల్ అన్నా భాషలు పదాలు మాత్రమే, పర్యాయ పదాలే తప్ప దేవుడు మానవాళికి సందేశం ఇవ్వడం కోసం ఎన్నుకున్నటువంటి ఋషులు మునులు ప్రవక్తలు రసూల్ నబీ ఈ విధంగా పదాలు వాడతారు. ఈ ఋషుల దగ్గరికి సందేశం ఇవ్వడానికి వస్తుంది ఎవరు అంటే పరమాత్మ. పరమాత్మ అవతరించి సందేశం ఇస్తాడు. ఆ సందేశం ఇచ్చేది ఏంటంటే ధర్మం ఏంటి, ధర్మంతో బతకాలి. ఎందుకంటే మనం మానవుడు ఏమనుకుంటా అంటే నా జీవితం నా ఇష్టం అన్న ఆలోచనతో ఉంటాం. లేదండి, నా జీవితం నా ఇష్టం కాదు. ఎందుకంటే ఈ జీవితాన్ని ప్రసాదించిన వాడు మనకు గైడ్ లైన్స్ ఇచ్చాడు. ఉదాహరణకి మనం ఒక డివైస్ కొన్నాం అనుకోండి, ఏదైనా ఒక డివైస్ కొంటే దీన్ని హౌ టు యూజ్ అనేది ఉంటుంది, డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి, గైడ్ లైన్స్ ఉంటాయి. అలాగే మానవుడిని పుట్టించిన ఆ భగవంతుడు, ఆ సర్వేశ్వరుడు, ఆ అక్షర పరబ్రహ్మ, ఆ జీవం గల దేవుడు యెహోవా అల్లా, ఏ భాషలో అయినా పిలవండి సార్, ఆయన ఒకడే ఉన్నాడు. ఆయన గైడ్ లైన్స్ ఇవ్వలేదా? ఇచ్చాడు. ప్రతి భాషలో ఇచ్చాడు, ప్రతి జాతికి ఇచ్చాడు. ఒక్కొక్క జాతికి ఒక్కొక్క గైడ్ లైన్స్ ఇవ్వలేదు, మానవులందరికీ ఒకే గైడ్ లైన్స్ ఒకే ధర్మాన్ని ఇచ్చాడు. అదే మానవత్వం. కంటిన్యూ చేద్దాం. ఎస్ సోని గారు కంటిన్యూ చేయండి సార్, ఇందాక కొంచెం డిస్టర్బెన్స్.